కథ కాదు జీవితం. ఇక ఇట్లనే జరుగుతూ ఉన్నది. నేను పోనీయపోవడం, వాడికి పోవద్దు, అవతో నీకు పని లేదు, మనకి ఏదో ఒకటి తేలేదాకా పోవద్దని నేను అనడం, ఈయన నన్ను కొట్టడం, నేను అనే ఆమె నాకు కావాలి, నువ్వేం చేస్తావో చేసుకో, నీకు అయినా ఎందుకు మొగాడు, నువ్వు ఎంతున్నావని నీకు మొగాడు కావాలి, నీకు ఇద్దరు పిల్లలు పుట్టింది కదా ఇంకా చాలదా, ఈ తాళి గుంజుకోవడము. నా కొడుకులు ఎట్లా వస్తారని మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. ఆ పోయిన రోజే అమ్మాయి మా ఇంట్లోకి వచ్చిందట. వచ్చి ఇక చేసుకుంటా ఉన్నారు. మా మరిది తెల్లారి ఫోన్ చేసి చెప్పిండు, నీకెందుకు ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాను, నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అవన్నీ నువ్వే ఉంచుకో, ఇక నన్ను అంటాండి, ఇక నాకు ఫోన్ చేయకు, తీసుకొని వచ్చి ఈడు ఉంచుకున్నారు. నేను అంతకుముందు నన్ను ఈ దెబ్బలు కొట్టి గొంతు బిసికి వీళ్ళిద్దరు నీళ్లు తాగిపించుకుంటూ కొట్టిండ్రు ఒకరోజు నైట్. ఆమె చూసుడు ఈయన కొట్టుడు నైట్ అంతా ఫుల్గా. నువ్వు లేకుండా నేను చేస్తాను, నేను సూసైడ్ నోట్ వస్తా, నాకు పిల్లలు లేరు, నువ్వు ఇష్టం నాకు కావాలి అది అనేది సార్. పాయసం డబ్బా ఉన్నది 2 వస్తాలు 12 మంది, 1/2 లీటర్ ఉంటుంది దగ్గర పెట్టుకున్నది. ఇప్పుడు నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకో. లేదు నేను తీసుకెళ్ళాను, అసలు నాకు ఇప్పుడు నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతాను, ఏం చేద్దాం అనుకుంటా, అసలు నీ ప్లానింగ్ ఏందని. నేను లేదు, నేను ఇష్టం, ఒక ఆడ వ్యక్తి వచ్చి నువ్వు ఇష్టపడి నేను ఇష్టం, నువ్వు అంటే ఇష్టం, నువ్వు లేదు బతుకులంటే నువ్వు మొగని కాదు, అసలు ఏం కూడా చేయలేవా అది అని మాట్లాడింది. ఇది కథ కాదు జీవితం. నేనేం చెప్పాను, అంత స్ట్రాంగ్గా ఉంటావా? ఉంటా సార్. నాన్న నిన్ను కూర్చోమంటావా? ఏంటి సార్? నువ్వు హోల్ హార్టెడ్గా ఆన్సర్. నీ భార్యను కూడా ఎవరో ఒకడు అల్లబుచ్చి చేత అల్లబుచ్చుతా అంటే నీ భార్య వెళ్ళిపోయింది అనుకో వాడితో, నీకు ఎంత బాధ వస్తుంది? నీ కోపం రాదా? నువ్వు ఏడవ్వా? నీ గుండె పగిలిపోతా? నీ జీవితం నాశనం అయిపోతా? ఇప్పుడు నీ భార్య కొట్టవా? అంత కోపం నీ భార్య కూడా ఉంటుంది కదా నాన్న, అంతగా నీ భార్య ఏడ్చుద్ది కదా నాన్న. తప్పులు చేశావు, నేను కాదంట్లా, తప్పు దిద్దుకున్నాను. ఇంకెప్పుడు జీవితం వెళ్ళవుగా, తెలియదు ముఖం చూడవుగా, నీ భార్య మీద ఉంటే కొట్టేసావా? ఇంకెప్పుడు తప్పు చేయను, భార్య నా జీవితం, గ్యారంటీ చేయవుగా, గ్యారంటీ జీవితంతో మర్చిపోతావు. ఎవడెన్ని బెదిరించినా ఏం చేసినా అన్నా వద్దు, ఆమె తప్పు చేసింది, నేను తప్పు చేశాను, నాకు వద్దు, నేనేం చేయను, ఏం పనిష్మెంట్ ఇవ్వండి, నాకు నా భార్య కావాలి, నా బిడ్డలు కావాలి అంటావా? ఓకే సార్, తప్పకుండా. పొరపాటును కూడా వేరే బిడ్డల మీద చేతులు చెవులే. చెప్పు, నేను చెప్తా చెప్పు. నా ఇద్దరు కొడుకులు నెత్తి మీద చేసి ప్రమాణ సాక్ష్యం చెప్తున్నా, నా రక్తంతో పుట్టిన బిడ్డలు, ఈ బిడ్డలకు అన్యాయం చేయను, ఈ బిడ్డల కోసం నా భార్య కోసం నిజాయితీగా ఉంటాను, శీలతని నా జీవితంలో నా దగ్గర రానివ్వను, ఏమైనా తప్పు చేస్తే క్షమించమని కోరుకుంటాను తప్ప శీలత రానివ్వను. నా బిడ్డలే ముఖ్యం, నా భార్య ముఖ్యం. సుజాత, తప్పు చేసిన వాళ్ళల్లా దుర్మార్గుడు కాదమ్మా, తప్పును దిద్దుకుంటారు. చూసావా, నేను తప్పు చేశాను, భార్యను కొట్టాను, పిల్లలు నేర్పించాను, అత్తగారు నేర్పించాను అని బాధపడి తప్పు దిద్దుకొని పశ్చాత్తాపడి మళ్ళా మనిషి అయి మీ దగ్గర అవుతున్న వాడే చాలా గొప్పవాడు. అవునా కదమ్మా? ఇలాంటి గొప్పవాడు. ఇప్పుడు ఇవన్నీ నీ నమ్మకం కుదిరిందా? మారుతాడని నమ్మకం ఉందా? ముందుగా నీ భార్య సెకండ్ అయ్యా, అంత మంచి ఆడతాయి అమ్మా. ఇది చేసిన నీ భార్య నాన్న ఇంకెప్పుడు తప్పు చేయవు, నా మీద నేను ఎవరిని నా మొట్టి చెప్తా, పోసానికి కృష్ణమురళి ఇంకెప్పుడు తప్పు చేయను, నా భార్య బిడ్డల ముఖ్యం, అశీలత రానివ్వను, ప్రాణం పోయినా అమ్మా క్షమించావుగా, కలిసి ఉంటారుగా. నువ్వు వెళ్ళి మెత్త ఇద్దరు మధ్య కూర్చో. అత్తయ్య జరుగు. అమ్మ నీ పేరు? నా పేరు పార్వతి.
పార్వతి నెల్లుని నమ్ముతావా? నమ్ముతా. అన్నయ్య పెద్దగా పాప మాగిరా పాప, నువ్వంటే ఇష్టపడి నవ్వించాను. నాన్న మీ నాన్న మంచోడుగా? మంచోడే. అబ్బా చూడ అంత గట్టి చెప్పాడు. జగ్గయ్య గారు లాగా పెద్ద గుర్తేసుకొని మిమ్మ మామ మంచిదే. ఇప్పుడు అమ్మ తిన్నావుగా, మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు అంట, అవును కదా? అవును. ఇద్దరు ఇలాగే ఉండాలా? అలాగే ఉండాలి. నవ్వుతా నవ్వుతా. శభాష్. నాన్న ఇది ఇలా ఉంటే నాకు ఇష్టం, అందుకని మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మీకు ఎలా న్యాయం జరగాలి? ఈ పంచాయతీ గొడవ లేకుండా, ఈ దుర్మార్గం గొడవ లేకుండా మీ ఇద్దరు ఇలాగే సంతోషంగా ఎలా ఉండాలంటే నాకు తెలిసింది నేను చెప్పా, కలిసి ఉండాలని. కానీ ఎలా కలిసి ఉండాలి బాధలు లేకుండా చెప్పాలంటే డాక్టర్ గారు వస్తారు, లాయర్ గారు వస్తారు. మంచి డాక్టర్ గారు, మంచి లాయర్ గారు పిలుద్దామా? ఉపేంద్ర, సుజాత వీళ్ళ కుటుంబం సమస్య మెల్లమెల్లగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ భవిష్యత్తులో శీలత మూలంగా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సరైన పరిష్కారం డాక్టర్ గారు చెప్తారు, లాయర్ గారు చెప్తారు. వాళ్ళని పిలుద్దాం. డాక్టర్ గారండి. డాక్టర్ గారండి, సుజాత గురించి, ఉపేంద్ర గురించి నేను చూడంగా మీకు తెలుసు. అదే ఈ ప్రోగ్రాంలో ఏం చెప్పాడంటే ఉపేంద్ర తప్పులు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని తన భార్య దేవత, తన పిల్లలు చాలా మంచివాళ్ళు, ఈ కుటుంబమే నాకు కావాలి, చనిపోయినా పర్వాలేదు, నేను వేరే అశ్లీలత అనే అమ్మాయి దగ్గర నేను వెళ్ళను అని క్లియర్గా చెప్పేశాడు. ఈ అమ్మాయి కూడా నేను నమ్ముతా, ఏంటి గ్యారంటీ అంటుంది. నేనేమనుకుంటానంటే సార్ ఇతను మంచోడే, కానీ ఇతని జీవితంలోకి ఎంటర్ అయిన శీలత అనే అమ్మాయి ఇతను బెదిరిస్తుంది, థ్రెట్ చేస్తుంది, వార్నింగ్ ఇస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది, పోలీస్ కేసు అంటుంది, రౌడీని తీసుకొస్తానంటుంది, పంచాయతీ పెద్దలను తీసుకొస్తానంటుంది, నీ అంతు చూస్తానంటుంది, బెదిరిస్తుంది. అది ఇతని భయం, సుజాత భయం. ఆ బెదిరింపులకి మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఆ అమ్మాయి దగ్గరికి అని పాపం సుజాత భయం, పిల్లలు నాశనం అయిపోతారు. దీనికి మేడం మీ ఇద్దరు వాళ్ళిద్దరి జీవితాల్లో ఇంకొకరు ఎంటర్ అవ్వకుండా సంతోషంగా ఉండేలాగా ఏమన్నా మీరు సహాయం చేయాలా? చాలా మంచి మాట చెప్పారు సార్. అంటే ఏంటంటే ఈరోజు ఇందాక సుజాత ఉపేందర్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి సరే మేము కలిసి ఉంటాము సార్, మీ మీద గౌరవంతో మీ మీద నమ్మకంతో మేము ఉంటాము అని అన్నా కూడా ఇక్కడ ఒకసారి సుజాత మీ యొక్క మానసిక పరిస్థితిని గురించి ఒకసారి విశ్లేషించుకుంటే కొద్దిగా భయం కలుగుతుందమ్మా. అంటే ఏ విధంగా అంటే కనుక ఒక డౌట్ అనేటటువంటిది, ఒక క్వశ్చన్ మార్క్ అన్నది నీ మొహంలో క్లియర్ కట్గా తెలుస్తుందమ్మా. నేను ఇందాక నీతో మాట్లాడినప్పుడు ఏమంటున్నావు అంటే అన్ని ఇటువంటి మాటలతోనే నన్ను నమ్మబలికాడండి, ఇటువంటి మాటలు చెప్పే ఇది అది అని చూపెట్టి ప్రతిసారి నా చేత ఒక ప్రామిస్ చేయించుకుని నా జీవితంలో ఎంటర్ అయినట్టే ఎంటర్ అయ్యాడు, మళ్ళీ ఎక్కడో ఎవరో బెదిరిస్తే భయపెడితే లేదంటే ప్రేమ ఎక్కువ అవుతే వేరే చాటుకు పారిపోయాడు అనేటటువంటి అంశం. సో ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా ఉపేందర్ని మళ్ళీ నీ జీవితంలోకి యాక్సెప్ట్ చేసావా? డోర్ ఓపెన్ చేసి మళ్ళీ రండి అని యాక్సెప్ట్ చేసి పిల్లలకి తండ్రిగా ఉండండి అనేటటువంటి యాక్సెప్టెన్స్ మనస్ఫూర్తిగా వచ్చిందా, మనసులోంచి వచ్చిందా, లేదా ఇంకొక ఏంటంటే ఈ ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, ఇదే ఆఖరి అవకాశం అనేటటువంటి మళ్ళీ నువ్వు మభ్యపెట్టుకుని మైమర్పించుకుని ఆ విధంగా మళ్ళీ అతన్ని నీ జీవితంలోకి ఎంటర్ అవనిస్తున్నావు అనేటటువంటి ప్రశ్నకి నువ్వు దయచేసి సమాధానం చెప్పమ్మా. ఎందుకంటే ఇందాక సారు మేము ఎంటర్ రాకముందు అనేటటువంటి మాట ఇక్కడ చాలా విలువైనటువంటి మాట. ఏదో ఈ సమస్యకి తాత్కాలికంగా పరిష్కారం చేసి పంపించేయటం కాదు, రేపొద్దున ఎంతమంది బెదిరించి ఎంతమంది మీ వైపు వేలెత్తి చూపెట్టినా కూడా మీ బంధం ఇలాగే నిలవాలి. సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్గి దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా. లేదంటే 2 రోజులు కలిసి ఉండి 4 రోజులు విడిపోయేటటువంటి ఇటువంటి సమస్యాత్మకమైనటువంటి బంధం పిల్లలకి రాంగ్ ఎగ్జాంపుల్ కింద మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే నాన్నన్నవాడు ఉండొచ్చు, పారిపోవచ్చు, నాన్నన్నవాడు మా అమ్మని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే వేరే స్త్రీతో ఉండొచ్చు. ఇటువంటి వాతావరణం పిల్లలకు చూపెట్టకూడదు. కాబట్టి ఈరోజు మేము కలిపి పంపిస్తే కనుక అది ఒక పెర్మనెంట్ దీర్ఘకాలికమైనటువంటి సమస్యకి పరిష్కారంగానే ఉండాలి, కానీ తాత్కాలికమైనటువంటి పరిష్కారాలు బతుకు జట్కా బండిలో చేసేటటువంటి అవకాశం లేదనే ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నాను.
ఒక్కసారి నువ్వు ఇందాక ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ ఒక్కసారి విశ్లేషించుకుని మనస్ఫూర్తిగానే ఉపేందర్ని యాక్సెప్ట్ చేసావా, లేదా నిన్ను నువ్వు మైమర్పించుకుంటున్నావా? అంటే నిన్ను నువ్వు సార్ మాట తీయలేక నేను అన్నా కానీ ఆయన నేను నమ్మను, ఇట్లాంటి ఒట్లు బొచ్చడేసిండు అట్లా అనుకుంటే నేను ఇంటికాన్నే ఒట్టేపించుకునేదాన్ని, ఇక్కడ దాకా కాకపోదు. ఆయన అన్ని అట్లా మళ్ళీ ఇప్పుడు ఈడ చెప్తాడు, మళ్ళీ ఆమె బెదిరియంగానే మళ్ళీ ఆమె గుడిసె కాడికి పోతాడు, మళ్ళీ మాటలు ముచ్చరు చేస్తారు. ఇంకొకరు మళ్ళీ ఆమె నాగం చేయద్దురా ఉపేందర్ అది అంటే మళ్ళీ వాళ్ళ మాటే నమ్ముతాడు పోయి. ఇప్పటివరకు చేశాడు నాన్న, ఇక చేరని మనస్ఫూర్తిగా బిడ్డల మీద కొట్టేశాడు కదా, మళ్ళీ కొట్టి నేను అమ్మ అది కాడికి కొంచెం ఆశ. పోతున్నా. అది సార్ అడిగారు. నేను అమ్మ ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నాను అంటే కనుక ఆ మనిషి ఏం చేసి వస్తే కనుక నువ్వు ఆ మనిషిని నమ్ముతావు అనేటటువంటి క్లారిటీ నీ మనసులో లేకపోతే దయచేసి వాగ్దానాలు చేయొద్దమ్మా. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే కనుక నువ్వు చేసేటటువంటి వాగ్దానాల దగ్గరే కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే నీలో క్లారిటీ లేదు. అతను వదిలేసి వచ్చేద్దామని అనుకుంటున్నాడు. ఇంతమంది లక్షలాది మంది చూసేటటువంటి ఈ వేదిక మీద సార్ ముందు అతను వాగ్దానం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఏ స్థాయిలో అతను ప్రూవ్ చేసుకుంటే నువ్వు నమ్ముతావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్ఫ్యూజన్ అనేటటువంటి మబ్బును నువ్వు తొలగించాలి. ఏదైతే నువ్వు పెళ్ళైనటువంటి కొత్తలో నీ మేనభావం చేసుకుంటున్నావా, ఏ నమ్మకంతో అయితే చేసుకున్నావో ఆ నమ్మకం ఈరోజు కావాలి. నమ్మకమీయరా స్వామి, నిర్భయమీయరా స్వామి, సన్మార్గమేదో చూపరా స్వామి. నా మనిషి పెళ్లికి ముందు తెలుసు, పెళ్లి తర్వాత కూడా తెలుసు. పెళ్లి తర్వాత బంధం ఇంకా బలపడింది. ఈ స్త్రీ ఎంటర్ అయ్యేంత వరకు మీ బంధం అన్నది బలపడింది. అటువంటి నమ్మకాన్ని ఈ రోజు చూపెట్టాలి. ఇలా తాత్కాలికంగా 50-50గా ముందుకెళ్తే కనుక సమస్య అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను ఆ ప్రశ్న నిన్ను అడిగా. ఏం చేస్తే నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఏం చేస్తే కనుక ఉపేందర్ అనేటటువంటి ఈ వ్యక్తి 100% 100% నా మనిషే అనేటటువంటి మాట నువ్వు అంటావు, చెప్పు. అతను ఏం చేయాలి? అమ్మ నేను మాట చెప్పానా సార్, ఇక్కడ దీన్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు. అతను తప్పించుకునేవాడైతే నా భార్య దేవత అని చెప్పడు, నా భార్యకు నాకు పుట్టిన వాళ్ళే నా బిడ్డలని చెప్పడు, ఇవన్నీ చెప్పడు. ఇక్కడ కూడా ఎస్కేప్ అవుతుండేవాడు. అందుకని ఆయన నమ్ముతున్నా ఏ భర్త కూడా ఇంతమందిలో నిజాయితీగా నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నా, కానీ నా భార్య దేవత అన్నాడు. కాబట్టి కొంత క్షమించే గుణం నీకు ఉండాలి. పాత ఎన్ని గుర్తు రాకూడదు. చెప్పాడు, నేను తప్పులు చేశాను సార్, ఇక చెయ్యను అన్నాడు. అది ఏమన్నా నువ్వు కన్సిడర్ చేస్తావా అంటే ఒప్పుకుంటావా, నమ్ముతావా? నిజంగా నా బావ మారే ఉంటాడు, ఒక్కసారి నేను నమ్మాలి కదా ఇంత పెద్దల సమక్షంలో కూడా అని అంటావా? ఇంకా నీ మనసులో ఏమన్నా అనుమానాలు ఉంటే మాత్రం సంసారం కరెక్ట్గా ఉండదు నాన్న. ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆలోచించుకొని ఒక్కసారి మేడంకి చెప్పు. నాకు అన్ని ఏదైనా నిజాలు చెప్పాలి. సాటు పోయి ఫోన్లు మాట్లాడద్దు, నువ్వు చెప్పకుంటే ఎటు బయటికి వెళ్ళొద్దు. అవే నన్ను మోసం చేస్తాడు. సాటు పోయి ఫోన్లు చేసుకుంటా ఉంటాడు నాకు తెలియకుండా. లేకపోతే ఎవరన్నా ఏదైనా చెప్పంగానే ఎంబటే నీకు ఎందుకు, నీకు అన్ని అవసరం లేదు, నువ్వు ఏది పట్టించుకోవద్దని నన్ను లెక్క చేయడు. నీకు అన్నం పెడతాను, తింటాను, కూర్చుంటాను, అంతవరకే నువ్వు ఉండు, ముద్ద పెడతాను, నువ్వు ఎవ్వి నన్ను అడగద్దు అని వెళ్ళడం. నాకు ఏదన్నా అప్పులు తెచ్చే కాడనైనా నాకు చెప్పడం లేదు, సొంతంగానే తెచ్చుకుంటాడు. వాళ్ళ తర్వాత నా దాకా వస్తుంది, నేను బతిలు అడగడు. అట్లాంటివి మాత్రం చేయొద్దు. చేస్తే నేను ఆయన ఉండి ఆ ఊళ్ళో కూడా నేను ఉన్నాను సార్. అది నేను ఆ ఇంట్లో ఉండను. అక్కడ మా అత్తమామలు కూడా నా మీద ఘోరంగా ఉన్నారు. ఆ ఊళ్ళో నేను ఎవరిని నమ్మను. నేను వేరే ఎక్కడన్నా రూమ్ తీసుకుంటూ ఉంటా, లేకపోతే అక్కడైతే ఉండ. అదే సార్, అంటే ఇందాకటి నుంచి ఆ అమ్మాయి అదే విశ్లేషణ చెప్తుంది సార్. అంటే ఏంటి ఆ విశ్లేషణ చెప్తుంది అంటే, ఈ మనిషిని నమ్మగలిగేటటువంటి పరిస్థితి తనకు లేదు అని అంటుంది. ఇప్పుడు నీకు నమ్మకం కలగాలి అంటే కనుక ఈ మనిషి యొక్క తత్వంలో మార్పు రావాలి. అంటే ఏదైతే నువ్వు ఇప్పుడు చెప్పావు కదా, అన్ని సీక్రెట్గా చేస్తాడండి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈరోజు మనం క్షుణ్ణంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రేపొద్దున మీ బంధం నిలబడాలి అంటే కనుక ఈ చిన్న వాటి దగ్గర మనం దిద్దుకుని పోతేనే పెద్ద సమస్యలు రావనేటటువంటి నా అభిప్రాయం. అయితే ఇక్కడ ప్రాబ్లం అంటే సమస్య అంతా ఎక్కడ వచ్చింది అంటే కనుక మీ పెద్దల దగ్గర వచ్చిందమ్మా. ఏంటి మీ పెద్దల దగ్గర వచ్చింది అంటే కనుక, మేనబావ చిన్నప్పటి నుంచే అనేసుకున్నారు. ఇద్దరు మొహం తెలుసు, ఒకరినొకరు ఆటోమేటిక్గా అర్థం చేసేసుకుంటారు. కళ్ళు ఎదుర్కొంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి బయట వ్యక్తిని తీసుకొచ్చి ఆడపిల్లకి ఎందుకు కట్టబెట్టామని చెప్పి గుడ్డిగా పెళ్లి చేసేసి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రధానంగా ఏంటంటే కనుక, ఎంత కాదనుకున్నా ఉపేంద్ర BSc కంప్యూటర్ చేశాడు, నీకు కాస్త నీ చదువు లేదు.
సో దీంతో ఏంటంటే ఇతను ఒక యాటిట్యూడ్, ఏంటి ఆ యాటిట్యూడ్ అంటే కనుక ఈ తెలియని మనిషికి నేను ఏం చెప్తే ఏం లాభం, నా పని నేను చేసుకుంటూ పోతానని చెప్పి అన్ని పనులు అప్పు దగ్గర నుంచి పప్పు వరకు అన్నీ కూడా గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది నీకు నచ్చనటువంటి విషయం. ఏదైతే ఇప్పుడు ఈ శ్రీలత అనేటటువంటి వ్యక్తి అతని జీవితంలోకి ఎంటర్ అయిందో ఇది కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇన్ని ఒప్పుకుంది కదా, ఏ విషయం తనకి చెప్పలేదు కదా, సో శ్రీలతను చెప్తే మాత్రం ఎందుకు అడ్డుపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ అమ్మాయిని కూడా అదే విధంగా తీసుకురావడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ నువ్వు ఒక విధమైనటువంటి ప్రేమ ఆప్యాయత నాకు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, నా ఇంట్లో మనిషి కాబట్టి నువ్వు విపరీతంగా ప్రేమ ఆప్యాయత ఇచ్చావు, 200% ఇచ్చావు, 200% ఇచ్చావు. అతను ఏంటంటే తీసుకోవటం అతను హక్కులాగా భావించి నీకు తిరిగి ఇవ్వటం ఏంటి అన్నది అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు. శ్రీలత అనేటటువంటి వ్యక్తి నాకు వద్దు అని మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడు వద్దన్నారు? ఎప్పుడైతే కనుక ఇది ఒక పంచాయతీగా మారిపోయిందో, ఎప్పుడైతే ఇది కేసుల వరకు వెళ్ళిందో, ఎప్పుడైతే ఈ అంశం మీ జోబులోంచి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చిందో అప్పుడు నాకు శ్రీలత వద్దు, నా తప్పు నాకు అర్థమైపోయింది, సుజాతే అన్ని సర్వస్వం అనేటటువంటి మాట వచ్చింది. అంటే చాలా ప్రమాదమైనటువంటి సాంకేతం. రేపొద్దున వేరే స్త్రీ నీ జీవితంలోకి ఎంటర్ అవుతే కనుక ఆ స్త్రీ నీ మీద ఏ కేసులు పెట్టలేదు, నీకు ఏ డబ్బులు ముడిపడలేదు, నువ్వే నాకు సర్వస్వం అని చెప్పి చట్టాపట్టలు వేసుకుని మీ ఇద్దరు వెళ్ళిపోతే కనుక అప్పుడు మళ్ళీ సుజాతను మోసం చేయనేటటువంటి గ్యారంటీ ఏముంది? అంటే ఇక్కడ తన మీద ప్రేమతో వచ్చావా, లేదంటే అక్కడ వాళ్ళ మీద భయంతో వచ్చావా? ఈ రెండిట్లో అంశాలు చాలా జాగ్రత్తగా చూడవలసినటువంటి అంశం. ఈరోజు నీ చేతుల్లో 2 లక్షలు ఉన్నాయి అంటే కనుక బహుశా నువ్వు 2 లక్షలు ఇచ్చేసి ఉండేది, ఇంకో విధంగా ఉండేది పరిస్థితి. కేసులు లేకపోతే కనుక ఇంకో విధంగా ఉండేది పరిస్థితి. కానీ ఇక్కడ అందుగురించి నేను చెప్తున్నాను ఏంటంటే, శిక్ష అనేది నీకు పడితే ఒకటి, ఆ అమ్మాయికి పడితే ఇంకొకటి అనేటటువంటి పద్ధతిలో ముందుకెళ్ళటం అన్నది నేరం. నువ్వు ఎప్పుడైతే తప్పు చేసావో ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి శిక్ష అన్నది మొదలైంది. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు, అయ్యో పాపం ఇదేం శాపం. అక్కడ నువ్వు ఆ శిక్ష గురించి ఆలోచించలేదు. అన్నీ ఒప్పుకుంది కదా, అన్నిటితో పాటు ఇది కూడా ఒప్పుకుంటుంది అనేటటువంటి నీ సైకాలజీలో లోపం ఉంది. నీ ఆలోచన శైలిలో అంటే ఏంటంటే, నా భార్య నాలో సగభాగం, అన్ని విషయాలను నా భార్యతో నేను పంచుకోవాలనేటటువంటి ఆలోచన శైలి అతనిలో రావాలి. ఈమెలో ఇందాక మీరు కరెక్ట్గా చెప్పినట్టు నాకు ఇన్నాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిరోజు నేను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళలేను, దాన్ని అక్కడికక్కడ వదిలేసి ఒక నమ్మకంతో ముందుకెళ్ళాలి, ఒక ధైర్యంతో ముందుకెళ్ళాలి. గుర్తు చేసుకుంటూ ఏమవుతుంది, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోతావు. ఇంకా ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇటువంటి అంశాలన్నిటితో పాటు నీతో పాటు ఆ పిల్లలు కూడా పాడైపోతారు, వాళ్ళ చదువులు పాడైపోతాయి. కాబట్టి గతం గత అది వెనక్కి పెట్టి నమ్మకంతో ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశం. సార్ ఇక్కడ ఒక లా పరంగా ఒక జిమ్మిక్ లాంటిది జరిగిందండి. దాని మూలాన ఈ ఉపేంద్ర చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. ఈ అమ్మాయి కూడా ఏంటంటే అటు ఇటు తెలియని ఒక అయోమయ స్థితిలో ఉంది. ఎప్పుడైతే ఉపేంద్ర ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి యొక్క భర్త కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని కిడ్నాప్ కిందకి పరిగణించారు. పెళ్ళైన అమ్మాయిని తీసుకెళ్లారు కనుక అది అతను వెళ్ళిపోయాడు కనుక భర్త కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చిందో అది ఆ కిడ్నాప్ అనే కేసుని కన్సిడర్ చేయరండి, ఇమీడియట్గా అది కొట్టేస్తారు. కేవలము శ్రీలత ఇచ్చిన స్టేట్మెంట్ మూలాన నువ్వు ఆ కిడ్నాప్ అనే కేసు నుంచి పక్కకి వెళ్ళిపోయావు. ఆ బయటికి పంపించేసిన దానిని ఆ ఊరి పెద్దలు ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఆ అడ్వాంటేజ్గా తీసుకోవడమే ఈ తప్పు కట్టడము అనేది. అంటే ఫస్ట్ 4 lakhs, 5 lakhs, 3 lakhs, 50,000. అంటే ఈ సుజాత భర్తకు 50,000 ఇచ్చి తన భార్య చెప్పకుండా వెళ్ళిపోయినందుకు 50,000తోటి అది సర్దుబాటు చేశారు. అంటే ఇక్కడ వీళ్ళకి లీగాలిటీ పరంగా నా భార్య అతనితోటి వెళ్ళిపోయింది కనుక నా భార్య అడల్టరీ చేసినట్టు అని చెప్పేసి అతను శ్రీలక్ష్మి భర్త కేసు వేసింటే డెఫినెట్గా కూడా ఈ ఉపేంద్ర మీద కేసు పడేది. కానీ అతను ఏమీ చేయలేదు. ఆ పెద్దల సమక్షంలో ఏదైతే డబ్బు 50,000 అని ఒప్పుకున్నారో ఆ 50,000కు మొత్తం అక్కడంతా సద్దుమణిగిపోయింది. ఏంటంటే శ్రీలక్ష్మితోటి నువ్వు వెళ్ళినా పర్వాలేదు, ఆ డబ్బు అక్కడ. కానీ ఆ సదరు పెద్ద మనుషులు
ఇంకొక సమస్యకి ఇక్కడ పరిష్కారం చేయలేదు. అదేంటి అని అంటే ఉపేంద్రని తర్వాత సుజాత పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పరు. ఎందుకు, వాళ్ళకి కావాల్సింది అక్కడ అతను వెళ్ళిపోయారు, అమ్మాయి చెప్పకుండా ఒక వివాహ వ్యవస్థలో నుంచి వెళ్ళిపోయింది కనుక ఆ తప్పు వాళ్ళు కట్టాలి కనుక అని చెప్పారు. అది ఒక రకంగా కరెక్టా రాంగా, అది ఒక పర్సెంట్ మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అలాంటి తప్పులు కట్టడం కరెక్టేనేమో అనిపిస్తుంది. నువ్వు ఆ తప్పుకు భయపడే కదా, నువ్వు ఆ తప్పుకు భయపడే మళ్ళీ ఏం చేశాడంటే అతను మళ్ళీ ఆవిడని తీసుకెళ్ళి ఆ 50,000కి సంతకం పెట్టి మళ్ళీ ఆవిడని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేశాడు. పెట్టి మళ్ళీ ఆవిడతో కాపురం చేస్తున్నాడు. శ్రీలతకి ఇక్కడ ఏమి లీగాలిటీస్ ఉన్నాయి, ఆమె రేపొద్దున ఏమి కేసెస్ ఏమైనా వేయగలుగుతుందా, వేస్తే రేపొద్దున ఉపేంద్రకు ప్రాబ్లమా సుజాతకు ప్రాబ్లమా అనేది చూస్తే శ్రీలతకి ఎట్టి పరిస్థితిలోని ఇప్పుడు మనం ఎన్నిసార్లు పిలిచినా కూడా ఆవిడ బయటికి రానట్టే. ఆవిడకి ఎటువంటి కేసులు వేసే అవకాశం కూడా లేదమ్మా. ఎందుకు అనంటే ఆవిడ వేరే ఆయన భార్య కనుక ఆవిడ ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది కనుక నాకు సుజాత భర్త కావాలని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కదా. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే నేను చచ్చిపోతానని ఆయనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ ఆ బ్లాక్మెయిల్ నుంచి రక్షించేది ఒకే ఒకరు ఎవరు తెలుసా, మీ భార్య. కార్యేషు దాసీ కరణేషు మంత్రీ భోజ్యేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి నిన్ను రక్షించగలిగేది ఒకటి ఈవిడొక్కతేనండి. నా భర్తతో మా ఇద్దరికి ఇబ్బంది పెడుతోంది కనుక నా భర్తని మమ్మల్ని కూడా సక్రమంగా కాపురం చేసుకొని ఇవ్వట్లేదు అని నువ్వు చెప్పిన పక్షంలో ఆమె మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ మీరు అలా చేయకపోతే ఆవిడ అలా భయపెట్టిస్తూనే ఉంటుంది, ఈయన అలా భయపడి ఆవిడ దగ్గరికి వెళ్తూనే ఉంటాడు, మీ ఇద్దరు ఇలా ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు. కనుక ఆయనను రక్షించగలిగే ఏకైక వ్యక్తి ఇప్పుడు మీరొక్కరే. కానీ ఆయన మిమ్మల్ని కొడుతున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, దానికి నువ్వు ఒక అష్యూరెన్స్ అనేది ఆయన దగ్గర నుంచి తీసుకుని ఎస్ నేను రక్షించితేనే ఆయన రక్షించబడతాడు అని నీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నువ్వు అలాంటి స్టెప్ అయితే వేయమ్మా. ఎందుకంటే ఆయన పరిగెడుతున్నాడు, ఆయన అయోమయం స్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నాడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు ఒక మాట ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నీకు నమ్మకం అనేది కలగాలమా, నమ్మకం లేకపోతే నువ్వు ఈ భర్తతోటి ఉండే అవకాశాలు తక్కువైపోతాయి. ఇప్పుడు నువ్వు నీ భర్తని నమ్మితే నీకు పెద్దగా నష్టం అయితే ఏం లేదండి. ఆల్రెడీ అన్ని నష్టాలు జరిగిపోయాయి అమ్మాయి జీవితంలో. ఇప్పుడు ప్రస్తుతం నువ్వు నమ్మడం మూలాన మీ ఆయనకు రేపొద్దున శ్రీలత ఇతనిని అంటే ఒకవేళ ఆ అమ్మాయి మనసు మారి నన్ను మోసపూరితంగా నన్ను మాయమాటలు చెప్పి తీసుకెళ్ళాడు అని చెప్పి సెక్షన్ 498 అనేది పెట్టే అవకాశాలు ఉన్నాయి. నీకు ఆవిడికి ఏదైతే ఆవిడ వెళ్ళిన శారీరక సంబంధం మూలాన రేపొద్దున పిల్లలు పుడితే మాత్రం మీరు రేపు పెద్ద చిక్కుల్లో పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఆ పిల్లలు పుట్టేశారనుకో నీ ఆస్తిలో వాళ్ళకు భాగం వస్తుంది, వాళ్ళని పెంచే బాధ్యత మీకు అంతా ఉంటుంది. ఇవన్నీ మీకు పదే మేము అలర్ట్ చేయడమని. ఎందుకంటే ఆవిడ వచ్చింది కనుక నేను వెళ్ళిపోయాను, ఆవిడ బెదిరించింది కనుక నేను వెళ్ళిపోయాను అనడం వేరే, లీగాలిటీస్ వేరే. ఇప్పుడు వేరే ఒకరి భార్య కనుక ఆ విషయాలలో మీరు తొందరపడితే, ఇంత చెప్పినా మీరు తొందరపడితే మాత్రం రేపొద్దున మీరే పెద్ద కేసెస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు. ఇంకా ఆ 50,000 విషయం, 50,000 అనేది ఇక్కడ డిస్కస్ చేయకూడదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది లీగల్గా ఎటువంటి శాంటిటీ ఉన్నది అది కూడా కాదు. మీరు ఆ 50,000 ఇవ్వట్లేదు కనుక నేను రిలీవ్ అయిపోయానని మేము ఇచ్చిన అష్యూరెన్స్ తోటి ఆ అమ్మాయితో కాకుండా ఇంకొకరితోటి ఇలాంటి తప్పు చేసినా కూడా ఇలాంటి అవకాశాలు మీకు మరీ రావు. కనుక ఈ ఒక్కసారికి మనం ఏదన్నా కూడా, ఎందుకంటే ఆయనకు అనవసరంగా కూడా ఆ పెద్దల సమక్షంలో 50,000 అనేవి ఇచ్చారు, నాకు ఫైనాన్షియల్గా కూడా నాకు ఇబ్బందిగా అవుతుంది, నా భార్య పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నానని పదే మీరు అంటున్నారు కనుక ఆ విషయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఎటువంటి లీగల్ శాంటిటీ లేని డబ్బు కనుక
మీరు ఇచ్చే అవసరము లేదు. ఎందుకు ఇస్తున్నారంటే ఆయన భార్యకి ఇస్తున్నారు. ఆయన ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను కనుక తప్పు రూపంగా, అది లీగల్గా ఎటువంటి హక్కు లేని డబ్బండి. సో సార్ ఇప్పుడు మీ ఆ అమ్మాయి కలిసి ఉంటాను అని అంటోంది. ఈ విధంగా మనకు ఆ అమ్మాయికి ఏదైనా మనం రాసిచ్చి మీ సమక్షంలో ఆ అమ్మాయి ఏదైతే ఉన్నారో ఆ అమ్మాయికి మనం ఏదైనా మీ ద్వారా కొంచెం అలర్ట్ లాగా చెప్తే వీళ్ళ సంసారం కలిసి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయండి. అవునండి. ఉపేంద్ర, ఇంకా నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్ళవు, దగ్గర రానివ్వు, జీవితంతో భార్యతో ఉంటావు. ఏమ్మా, నీ నమ్మకం కలుగుతుందా? నీ భార్య పక్కన ఉంటావా? నీ భర్త పక్క ఆయన కోసం ఫైట్ చేస్తావా? అక్కడైతే ఉండను, ఊర్లోనైతే ఉండ. అమ్మ, అక్కడ నీ సొంత ఇల్లు ఉందా? నీ సొంత ఇల్లు ఉన్నది, ఊర్లో కానీ ఉండ. అంటే ఎక్కడ ఉండాలనుకుంటున్నావు నువ్వు? వేరే పక్కన ఊర్లో ఎక్కడ ఉంచి ఉంటా. వేరే అంటే అద్దెంట్లో ఉంటావా? మరి నెల అద్దె కట్టగలరా? కట్టాలి. ఎవరు కట్టాలి? ఆడుంటే మా మామ వాళ్ళు నేర్పుతారు ఈయనకు, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు నేర్పుతా అలా మాటలు పట్టుకుంటాడు. ఇక మారిపోయానని చెప్పాడు కదా, మళ్ళీ అవి కెలకొద్దు. ఇప్పుడు మీరే క్వశ్చన్ ఆన్సర్లు వేసుకున్నాను అనుకోమ్మా, సమస్య పరిష్కారం దొరకదు. ఇంకా నువ్వు అని అనుకోమ్మా, ఇసుకుబుట్టి వెళ్ళిపోతాడు ఇటు. ఇక నువ్వు అనొద్దు. ఇంతమందిలో తప్పు ఒప్పుకున్న తర్వాత భర్తను ఎలా కాపాడుకోవాలి అదే నువ్వు మనసులో ఉండాలి. భర్త ఎలా తిట్టాలి అని వద్దు. అంటే అంతమంది వాళ్ళ మామ మాట విన్నాడా, పెద్దవాళ్ళ మాట విన్నాడా, ఆయమే మాట, ఇక అయిపోయింది. ఇక నువ్వు కావాలంటున్నారు కదా, ఇంకా నువ్వు రాపోతే తిరిగితే క్వశ్చన్లు వేసుకోవద్దు. ఆన్సర్లు ఉండవు, గ్యారెంటీగా ఉండవు. నమ్మకమే కావాలి. భార్యాభర్తల మధ్య ఏం కావాలి నాన్న? సాక్ష్యాలు కాదుగా, నమ్మకం కావాలి కదా, రిజల్ట్స్ కదా. నమ్మి నీ భర్త చంపడానికి 10 మంది వస్తే నువ్వే అడ్డం ఉంచోవాలి. నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి. నీ గట్టిగా ఉండి నీకు నమ్మకం ఉంటే నీ భర్త నీకు తగ్గుతాడు, నిన్ను ప్రేమిస్తూ మొదలు పెడతాడు. అది వేరే చోట వెళ్ళేదన్నారా మీ ఇద్దరికి వచ్చి మాట్లాడుకోండి. బాబాయ్కి ఉంటే మనకి ప్రాబ్లం ఉంది, మనకెక్కడ అండ ఉందో ఆ అండ ఉన్న ఊళ్ళో ఉందాం. ఒక 6 నెలల 1 year 2 years ఉందాం, సంతోషంగా ఉందాం. ఏమైనా గిద్దంటావా, మనం భరించుకుందాం, మనమే కష్టపడదాం. నువ్వు పని చేసుకుంటా ఉండు, నేనేదో పని చేస్తా, పిల్లలు చదివించుకుందాం. ఆ ఊళ్ళో వద్దు. ఆ బావా నువ్వు గనక ప్రేమగా మాట్లాడితే ప్రేమగా వింటాడు. ఏమయ్యా, ప్రేమగా మాట తింటావా? ఒక వేరే ఊరు నుండి వెళ్ళగలవా? వేరే ఊరికంటే ఇప్పుడు నాకు అక్కడ ఉంటేనే నాకు వర్క్ ఉన్నది సార్, అక్కడే ఉన్నది ఫీల్డ్. మల్లూరులో ఉంటే చుట్టుపక్కల మండలాల్లో నేను సేల్స్ మేనేజర్ కాబట్టి రోజు తిరుగుతా ఉంటాను సార్. రోజు తిరిగి వస్తా ఉంటా, రోజు 90-80 కిలోమీటర్లు తిరగాలి. మనం వేరే కాడ ఉండి మళ్ళీ అదే కట్టకుండా రిస్క్ అవుతుంది. మనం వేరే కాడ ఉంటే పరిచయాలు ఉండవు, ఎక్కడ ఉంటే ఎట్లా ఉంటుందో తెలియదు. ఏనన్నా ఆమె అక్కడే ఉన్నది, నేను అక్కడికి పోతే మారడు. మీ అమ్మగారు ఊరేది? దూరం అది? దూరమే. మీ వాళ్ళు ఉన్నారా గట్టోళ్ళు? మీ మనుషులు ఉన్నారా? ఆ ఊళ్ళో ఉండగలవా? ఉంటే కానీ అక్కడ నుండి మళ్ళీ నేను మంగపేట పోయి రావాలంటే నాకు రావాలి సార్. పర్మనెంట్ జాబ్ నీకు? అది పర్మనెంట్ జాబ్ ఏం కాదు సార్, ప్రైవేటా? ప్రైవేట్ జాబే. నీకు ఎంత వస్తాయి నెలకి? 10,000 ఇస్తారు. 10,000 కదా, ఇంకేడ దొరకవా జాబులు నీకు? అంటే 10,000 బయట ఒక 5-15,000 వస్తాయి. ఇప్పుడు ట్రాక్టర్ నెలకు 1-2 సేల్ చేస్తే మొత్తం 20,000 వస్తాయి. ఇంకోసారి చేసుకోలేవా? అంటే నీ లైఫ్ ముఖ్యం కదా అప్పుడు. అవును సార్. నీ బిడ్డలు ముఖ్యం కదా నాన్న, తిండి కోసం కాదు కదా. తిండి ఎవరైనా పెడతారు కదా. తాడవాయన్న కమలాపురం అన్న ఎక్కడన్నా ఉండాలంటే అదొక చిన్న పని చేస్తారు సార్, వేరే కూడా ఉండడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే 100 కిలోమీటర్ వీళ్ళ ఊరు, వీళ్ళ అమ్మ ఊరు. మా ఊరు కాకుండా అక్కడ నుండి మళ్ళీ 100 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేయాలి రోజు, రావాలంటే డ్యూటీ పోయినా వీలు కాదు. మధ్యస్థంగా ఏదో చెప్తున్నారు కదా, చూడు మా ఊరు పక్కకు ఉండకుంటే మీ ఊరు పక్కకే ఏమన్నా కమలాపురమా తాడవాయ? మా పక్కకు 10 కిలోమీటర్లు. పిల్లలు కూడా కమలాపురాన్ని చదువుకుంటారు. కమలాపురాన్ని ఉండు, తాడవాయలన్నీ ఉండు. నీకు దగ్గర, అటు దగ్గర, ఇటు దగ్గర. అక్కడ నీ మనుషులు ఉన్నారా? ఉన్నారు సార్. తెలిసిన వాళ్ళు వాళ్ళ రాజ్యమే. మా మండలంలో అయితే ఎక్కడైనా ఉంటాం, మా మండల విలేజ్. ఇద్దరు మురుచు బెదిరించినా కానీ నీ పక్కన నిలబడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. ఉన్నారుగా. పిల్లలిద్దరు ఆ ఊళ్ళు చదువుకుంటారు కదా నాన్న, ఆ ఊళ్ళో ఉంటారమ్మా మీరు? ఇబ్బంది లేదుగా. ఒక 5-6 నెలలన్నీ ఉండాలి, ఎందుకైనా ముఖాలు చూడకుండా కొంచెం కనబడకుండా. మీరు అండగా ఉంటారా? ఉంటాం. మా అల్లుడేనా నా విద్యేనా? తప్పు చేశాడు, క్షమించమన్నాడు, క్షమించేయండి. అమ్మా, ఈ పంచాయతీలు మిమ్మల్ని బెదిరిస్తున్నారు కదా, వాళ్ళు ఆ ఊరు వాళ్ళేనా? వాళ్ళ పేర్లు ఏంటి? 1-2-3 పేర్లు చెప్పు. వాళ్ళ భర్త వాళ్ళ అక్క కొడుకు. మళ్ళీ వాళ్ళందరూ ఒక వైపు అయిపోయినారు. ద్వారా గురుగారు శ్రీలతో రిక్వెస్ట్ చేస్తా, 2 ఆ ఊరు పంచాయతీ పెద్దలను రిక్వెస్ట్ చేస్తా. తప్పకుండా. శ్రీలత దేవురు నాన్న? మా ఊరే. దేవురు మల్లూరు. ఉమ్. శ్రీలత భర్త పేరు భద్రయ్య. అక్కడే మల్లూరే. మల్లూరు గ్రామ కాపురస్తురాలు శ్రీలత భర్త భద్రయ్య గారికి నమస్కారం. బాబు, నా పేరు పోసాని కృష్ణమురళి.
ఇది బతుకు జట్కా బండి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం పర్పస్ ఏంటంటే ఏదైనా భార్యాభర్తల మీద అభిప్రాయ భేదాలు వస్తే అభిప్రాయ భేదాలు పోగొట్టి వాళ్ళ కలిపి వాళ్ళ సంతోషంగా ఉంచడానికే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. దీని వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవు, ఎవరిని బాధ పెట్టే ఉద్దేశాలు లేవు. అలాగే మీ ఊరు నుంచి మా ప్రోగ్రాంకి ఉపేంద్ర వచ్చాడు, సుజాత వచ్చింది, కొడుకులు వచ్చారు. ఈ ప్రోగ్రాం మీరు చూస్తున్నారు. శ్రీలత, నేను నీకేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు చెయ్యకూడని తప్పు చేశావు. నీకు పెళ్లి కాలేదు, నీకెవ్వరూ లేరు, నువ్వు అనాది వరకు తెలియక పొరపాటు చేసి ఏదో ఉపేంద్రతో కొన్నాళ్ళు కాపురం చేశావంటే దాన్ని ఎవరైనా ప్రపంచంలో క్షమిస్తారు. నువ్వు భద్రయ్యని మనస్ఫూర్తిగా పెద్దల సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకున్నావు, తాళిబొట్టు కట్టించుకున్నావు, తలంబ్రాలు పోయించుకున్నావు, నీతి మంత్రాలు చదివించుకున్నావు. నేను చెయ్యి వదలను, నా భర్తది అని నువ్వు చెప్పావు మంత్రాల్లో. నీ భర్త అలా చెప్పాడు, నా భార్య చెయ్యి వదలను అని. కానీ నువ్వేం చేశావు? నీ భర్తకి ద్రోహం చేశావు. నీ భర్త గుణవంతుడే, నీ భర్త కాళ్ళు చేతులు ఉన్నాయి, నీ భర్తకు ఇల్లుంది, నిన్ను భార్యగా చూసుకుంటున్నాడు, నీ భర్త మగవాడే, నీ భర్త నీ మొగుడే. అతనితో నువ్వు కాపురం చేయకుండా వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకున్నావు వేరే అమ్మాయి భర్తతో, ఉపేంద్రతో. పెళ్ళప్పుడు నువ్వు ప్రమాణాలు చేసావు కదా, నాకు భర్తే నా దేవుడని. ఆ దేవుడిని వదిలిపెట్టి ఈ దయ్యం దగ్గరికి ఎందుకు వచ్చావు? అంటే నీకు వ్యసనం ఉంది, నీలో ఏదో అసంతృప్తి ఉంది, నీకు నీ భర్త నచ్చలేదు. నచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏమండి, పెళ్లి చేసుకున్నా, ఈ భర్త నాకొద్దు అని పెద్దలను కూర్చోబెట్టి, పంచాయతీ పెట్టి, మిమ్మామి నాన్న కూర్చోబెట్టి, మీ అత్తమామను కూర్చోబెట్టి, నీ మగుడిని కూర్చోబెట్టి, నువ్వు నాకొద్దు మొగుడా, నువ్వు నాకొద్దు, నువ్వు విడాకులిస్తే నేను సంతోషంగా వేరే వాడిని చూసుకుంటా, వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పు ఉంటే నువ్వు నిజాయితీ పుర్రాలి. చెప్పకుండా మొగుడిగా ఉంచుకున్నావు, వేరే మొగుడికి గాలం వేసావు, వెంటబడ్డావు, బ్లాక్మెయిల్ చేసావు. దీన్ని ఏమంటారు? మళ్ళీ ఎవరిని మంచి మనిషి అంటారు చెప్పంటావా? అయ్యో, నేను ఇంత మంచి మొగుడిని, భద్రయ్యని చెప్పకుండా మోసం చేసి అన్యాయంగా సుజాత కాపురంలో నిప్పులు పోశాను, తప్పు చేశాను, సాటి ఆడదాన్ని నేర్పించాను, ఆడ బిడ్డలు నేర్పించాను, నేను తప్పు దిద్దుకుంటా. ఉపేంద్ర, సారీ, నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పు, నువ్వు భార్య దగ్గరికి వెళ్ళు, నేను నా భర్త దగ్గరికి వెళ్తా, నా భర్తకి క్షమాపణ కోరుకుంటా అని నువ్వు వెళ్ళగలిగితే నువ్వు నీతిమంతురాలివి. కానీ తప్పు దిద్దుకుంటారు చూసావా, పశ్చాపడతా చూసావా, మళ్ళీ కొత్త జీవితం ప్రారంభిస్తారు చూసావా, వాళ్ళు నిజమైన మనుషులు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నీ తండ్రి అనుకో, నీ అన్ననుకో, నీ బాబాయ్ అనుకో, నీ బిడ్డనుకో, ఇంకెప్పుడు వీళ్ళ జీవితంలో రావద్దు. నీ భర్త దగ్గరికి వెళ్ళు, క్షమాపణ కోరు, కొత్త జీవితం మొదలు పెట్టుకో. ఇదమ్మా, దీని ద్వారా నేను ఇంకా చెప్తున్నా, నీ భర్త రాకపోయినా సరే, రానివ్వకపోయినా సరే, నిజంగా నువ్వు త్యాగమూర్తిగా బతకదలుచుకుంటే వీళ్ళ కాపురం జోలి రామాకు. కనీసం నీ మీద పబ్లిక్లో సానుభూతి ఉంటుంది. ఆడది ఒక్కడు కూడా నిజాయితీగా తప్పు తెలుసుకొని ట్రావెల్ చేయొచ్చు, ప్రయాణం చేయొచ్చు, చాలా మంచి పనులు చేయొచ్చు, సమాధానికి సేవ చేయొచ్చు, అట్లీస్ట్ ఒక హాస్పిటల్లో నర్సుగా ఉండే సరే 10 మంది సేవ చేయొచ్చు. అలాంటి దాన్ని మదర్ తెరీసా అనుకుంటా. నువ్వు కూడా మదర్ తెరీసా అవుతావో, లేదా పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో బిడ్డకి మదర్ అవుతావో నీ ఇష్టం తల్లి. ఈ కుటుంబాలు రామాకు నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆ గ్రామ పెద్దలకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఓ పంచాయతీ తీర్పు చెప్పే ప్రాసెస్లో ఓ కుటుంబాన్ని నాశనం చేయొద్దు, 2 ముక్కలు చేయొద్దు. ఇది ఒక కుటుంబం, ఒక ఆడది దారి తప్పి ఇటు వచ్చింది. అలాగే చాలామంది గొర్రెల్లో ఓ గొర్రె దారి తప్పి వెళ్ళిపోయింది, మళ్ళీ గొర్రెలో కలపచ్చు. అలాగే ఆడది కూడా దారి తప్పి వచ్చింది, మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ దారి తప్పిందో ఆ దారిలో పెట్టొచ్చు. అది చేయండి. అంతేగాని ఆ అమ్మాయి ఉపేంద్రతో తిరిగింది కాబట్టి ఉపేంద్రతోనే ఉండాలి అని మీరు అనొద్దు. అలాంటి తీర్పులు చెప్పకుండా ఈ కుటుంబాన్ని కాపాడండి. ఆ అమ్మాయి బుద్ధి చెప్పండి, ఆ అమ్మాయి నచ్చ చెప్పండి, అప్పుడు మీరు పెద్ద బస్సులో అనిపించు. థ్యాంక్ యూ సార్. చెప్పు ఉపేంద్ర, నువ్వు నిజంగా మారిపో. ఏనాన్న, మంచి బిడ్డలు, మళ్ళీ చెప్పు, మంచి భార్య, మెత్త కూడా చూడు, మేనలుడే ఏం అనలేకపోతుంది. అదే కూతురు తప్పు చూస్తుంటే చెప్పుతో కొట్టేది. తెలుసుగా, మేనలుడు అంటే ఏంటి? మేనుకు అల్లుకొని పుట్టినవాడు, అంటే బ్లడ్ రిలేషన్. అంత ప్రేమతో నేను అనలేకపోతుంది. అదే కనుక నువ్వు చేసిన తప్పు కూతురు చేసి ఉంటే ఆ అమ్మ చెప్పుతో కొట్టి లాకెళ్ళిపోయి చేయలే. అంత ప్రేమ నియమనుంది, అది గమనించు. డాక్టర్ గారు చూసారు, అంత బాగా చెప్పారు.
మేడము ఎవ్వరు చెప్పకూడని గొప్ప మాట చెప్పింది. నిన్ను పోసాన్ని కాపాడ్డావు, డాక్టర్ గారు కాపాడ్డావు, ఇంకోటి కాపాడరు, నీ భార్యే కాపాడాలి. అయినా నీ భార్య దాన్ని ప్రిపేర్ అయి ఉంది. మేడం అంత గొప్ప మాట చెప్పింది. అంటే నీ ప్రాణం నీ భార్య చేతుల్లో ఉంది, తన ప్రాణం నీ చేతుల్లో ఉంది. అంటే మీ మొత్తం కలిస్తే కదా నాన్న. ఒక కేళ్ళతో ఫైట్ చేస్తావా? ఇట్ట మూస్తే గుప్పిట ఎంత గట్టిగా ఉంటుంది. అలాగే మీ అందరూ గుప్పిట మూసిన కుటుంబం. ఫైట్ చేయండి, కలిసి ఉండండి, సంతోషంగా ఉండండి. నిజంగా ప్రాబ్లం వస్తే ఫేస్ చేయి. నీ భార్యను అండగా పెట్టుకో, భయపడద్దు, వెనక్కి వెళ్ళద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. చెప్పు, నీ భార్యకి చెప్పు. అత్తయ్య జరుగు, చెప్పు నాన్న. నిజంగా నీ భార్య ఫస్ట్ టైం నేను ఈ మీటింగ్లో ఇందాక పాపం కోపం 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 ఉంది. ఎప్పుడైతే నీ మాటలు విని నేను నమ్మిందో అప్పుడు చెడుతూ మొదలు. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఎలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. మళ్ళీ వాళ్ళందరూ అక్కడ వెనక బెదిరించినాక మళ్ళీ వాళ్ళ మాటలు పోలీస్ కేసులు పెడతానంటే మరి మళ్ళీ వాళ్ళ మాట వింటావా? ఇలా ముందే చెప్పి వాళ్ళు పోలీస్ కేసులు పెడుతున్నా సంపూర్ణంగా ఏం చేస్తాను. ఇలా పోయిందట కేసు, మళ్ళీ బెదిరించి నేను చస్తానంటే నేను ఒక ముచ్చట చెప్పేస్తా, ఒక మాట చెప్పేస్తా, నేను ఆమెకు ఒక్కటే మాట చెప్పేస్తాను. నన్ను నమ్మిచ్చేత పోవద్దుగా ఎప్పుడు కూడా. నీకు తెలియకుండా ఎలాంటి సీక్రెట్స్ కానీ ఏం కానీ మేడం చెప్తే మాట ఇది. అమ్మాయి మీ మీద కేసు పెట్టే అవకాశం లేదు, ఎందుకంటే ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది. స్టేషన్ లో పిలిపించి కొడతా ఉన్నారు మేడం. ఆమె నీ చెప్పంగానే. భయాన్ని అమ్మాయి అడ్వాంటేజ్ గా తీసుకుని చచ్చిపోతాను అని బెదిరిస్తుంది. అదే మీ ఆవిడ నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం వలన ఆ అమ్మాయిని మందలిచ్చి పంపిస్తారు తప్ప నీ మీద కేసు పెట్టే అవకాశం ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఏది దాచుకుండా మీ ఆవిడకి చెప్పావు అనుకో, ఇంకా తొందరగా ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడిపోతావు. రిక్వెస్ట్ మంది వరంగల్ జిల్లా కాదు సార్, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి భాస్కరన్ సార్ మా ఎస్పీ. భాస్కరన్ సార్, భాస్కరన్ భాస్కరన్ సార్ దగ్గరికి వెళ్ళండి. దగ్గరికి వెళ్ళండి. సరే, భూపాలపల్లి ఎస్పీ గారు నమస్కారం అండి. ఈ వేది గురించి మాట్లాడుతున్నాను. మీ గురించి నేను విన్నా, మిమ్మల్ని చాలాసార్లు చూశాను సార్. మీరు చాలా హానెస్ట్, మీరు చాలా నిజాయితీపరులు, మీరు చాలా మంచివాళ్ళు, డ్యూటీ మైండెడ్. ఈ వేది ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ కుటుంబాన్ని మీ దగ్గర పంపిస్తున్నాం. ఇది మీరు తెలుసుకుంటే కంట్లో నలక, మీరు తెలుసుకోకపోతే కంట్లో దూలం, కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ఈ కుటుంబంలోకి దారి తిప్పిన గొర్రె పిల్లలాగా మేక పిల్లలాగా వచ్చిందో శీలత, ఆ శీలతను తప్పించి ఈ కుటుంబాన్ని కాపాడండి, కుటుంబాన్ని రక్షించడని, ప్రాణభయం ఉందని వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి మీ దగ్గర పంపిస్తున్నాను. మీరు చాలా పెద్ద మనసు చూసుకొని ఈ కుటుంబంలో ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. భాస్కరన్ గారు, గ్రేట్ టు యూ. భాస్కర్ గారు డైరెక్ట్ కలవండి. ఆయన కలిసిన తర్వాతే మీ ఊరు వెళ్ళండి. ఆ తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయండి. ఓకేనా? ఓకే సార్. గురువు గారు, మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమేది కాదా, ఎంతకీ తొలిగేదా. ఓ ఈ చీకటి చెరను దాటేందుకే ఆవేకువే ఉంది నీ కోసమే, అపార్థాలు తొలగించగా బతుకు జట్కా బండి